హలో అండి. ఈరోజు మన కిచెన్లో హెల్దీగా టేస్టీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ వేసవిలో ఒంటికి చలవ చేసే చాలా రుచిగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా సాఫ్ట్గా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ సగ్గు బియ్యంతో బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు సగ్గు బియ్యాన్ని ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ముందే నానబెట్టుకొని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వాటర్ని వంపేసి మిక్సీ జార్ తీసుకొని సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. ఇలా సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత ఒక పిడికెడు దాకా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి. 1 ఇంచ్ దాకా అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ముందుగా ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇక్కడ మనం హెల్దీగా గోధుమ పిండితో చేస్తున్నామండి. బ్రేక్ఫాస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీరు అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎప్పుడు ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. కాస్త బ్రేక్ఫాస్ట్ మారినట్టుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు దోశలు వేయడానికి కష్టం అనిపిస్తే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని తడి పైన ఆరిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా చక్కగా మంచిగా కుక్ చేసుకోవాలండి. అప్పుడే పచ్చిదనం అనేది ఉండదు. 2 వైపులా మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 వేసుకోవాలండి. నేను ఇక్కడ మరొకటి వేసి చూపిస్తున్నాను. ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ కావాలంటారండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి, లేదంటే ఇలా వేసవిలో ఒంటికి చలవ చేయడానికి సగ్గు బియ్యాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది, ఒంటికి కూడా చాలా మంచిదండి. ఇక్కడ మీకు తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత మృదువుగా వచ్చినాయో, చాలా బాగుంటాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి అయితే అద్భుతంగా ఉంది. మీరు నైట్ ఇలా సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నారంటే లేదంటే మార్నింగ్ లేవగానే నానబెట్టుకున్నా కానీ బ్రేక్ఫాస్ట్ టైంకి ఇలా టిఫిన్ రెడీ అయిపోతుందండి. ఇక్కడ మీకు తుంచితేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా మృదువుగా వచ్చిందో. తింటుంటే అలా తినాలనిపిస్తుందండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.